ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రస్తుత నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అదే రీతిలో మేము కూడా దేవుని కృప మహదేశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసగా ఉన్నాం. ప్రియులారా, మరొకసారి ఒక ప్రత్యేక అంశం ద్వారా దేవుడు మీతో కలుసుకుంటానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆర్థికతను బట్టి దేవుడికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాం. ప్రియులారా, మరి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా ప్రాముఖ్యమైన అంశము. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే ఇశ్రాయేలీలు దైవాశీర్వాదాలు, క్రైస్తవులు దైవాశీర్వాదాలు అనే అంశాల గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మరి మనం ముందుకెళ్దాం. బైబిల్ గ్రంథంలో రెండు రకాల దేవుని జనాంగాలు కలరు. ఒక జనాంగమేమో ఇశ్రాయేలీలు, రెండవ జనాంగమేమో క్రైస్తవులు. ఈ రెండు జనాంగాలు అనుసరించడానికి దేవుడు రెండు చట్టాలని వారికి ఇవ్వటం అనేది జరిగింది. మరి ముఖ్యంగా మనం చూస్తే రెండు జనాంగాలు అనుసరించుటకు ఇవ్వబడిన చట్టాలు ఎక్కడున్నాయంటే మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఒకనాటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో దేవుడు నా ఆజ్ఞలను, నా కట్టడలను అనుసరించి నడుచుకుంటే ఈ దీవులన్నీ మీకు ఇస్తానని, మీకు కొన్ని ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పినటువంటి సంగతులు మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇంకా మనం చూస్తే మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలోనే నేటి క్రైస్తవులుగా ఉన్నవారు దేవుని చిత్తాన్ని జరిగించి దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే వారికి అనుగ్రహిస్తానన్నటువంటి ఆశీర్వాదాలు కూడా మన దగ్గర ఉన్న బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. అయితే ప్రియులరా, ఈ రెండు జనాంగాలకు ఇవ్వబడిన రెండు చట్టాలు మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. ఈ రెండు జనాంగాలకి దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాలు కూడా మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. మరి ఇప్పుడు మన దగ్గర ఉన్న బైబిల్ గ్రంథంలో రెండు చట్టాలు, రెండు ఆశీర్వాదాలు ఉన్నవి గనక ఈ రెండు చట్టాలు మనకే వర్తిస్తాయా, లేక ఈ రెండింటిలో ఏదో ఒకటి మనకి వర్తిస్తుందా? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు, క్రైస్తవులకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు కూడా మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలోనే ఉన్నవి కనుక ఈ రెండు ఆశీర్వాదాలు మనకే వర్తిస్తాయా, లేక ఈ రెండింటిలో ఏదో ఒక ఆశీర్వాదము మనకి వర్తిస్తుందా? ఇది మనం తెలుసుకోవలసినటువంటి అవసరం మనకుంది. ప్రియులారా, ఎందుకు ఇంత స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే నేటి దినాల్లో అనేక మంది బోధకులు ఏం చెప్తున్నారు అని మనం పరిశీలన చేస్తే, నాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులతో దేవుడు మీరు ఈ ఆజ్ఞలను అనుసరించి జీవించితే వారికి ఇస్తానన్న ఆశీర్వాదాలు, దీవెనలు నేటి క్రైస్తవులకు కూడా ఇస్తాడు అని బోధకులు విశ్వాసులకు బోధిస్తూ ఉన్నారు. అంటే అర్థమేంటి అంటే నేడు క్రైస్తవులుగా ఉన్న మనకి, నేడు దేవుని ప్రజలుగా ఉన్న మనకి నాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు ఇస్తారన్న ఆశీర్వాదాలు బోధిస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఎంత గమ్మత్తుగా ఉందంటే చూడండి, ఎవరికి ఇస్తానన్న ఆశీర్వాదాలు వారికే వర్తిస్తాయి. ఎవరికి ఇస్తానన్న ఆశీర్వాదాలు వారికే వర్తిస్తాయి కనుక ఎవరికి ఇస్తానన్న ఆశీర్వాదాలు వారికే బోధించాలి, వారికే చెప్పాలి. ఇశ్రాయేలీలకు ఇస్తానన్న ఆశీర్వాదాలు ఈరోజు క్రైస్తవులమైన మనకు బోధించడం వల్ల మనకు వలసిన అవసరం ఉంది. ఇశ్రాయేలీలకి దేవుడు ఒకనాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకి ఇస్తారన్న ఆశీర్వాదాలు మన బైబిల్లో ఉన్నాయి కనుక ఆ ఆశీర్వాదాలని ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనకి బోధించటం వల్ల దేవుడు ఇవి మీకు ఇస్తాడు అని
చెప్పటం వలన ఏమైనా ప్రయోజనం ఉందా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేక ప్రియులారా, నేటి క్రైస్తవులుగా ఉన్న మనకు దేవుడు ఏ వాగ్ ఏ ఏ ఏ వాగ్దానాలు చేశాడు, ఏ ఆశీర్వాదాలు ఇస్తా అన్నాడు, ఆ సంగతులు బోధించటం వలన మనకు ప్రయోజనం ఉందా? ఏది ప్రయోజనము ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నేడు దేవుడు మనకిచ్చిన చట్టాన్ని నెరవేర్తే మనము ఎలాంటి ఆశీర్వాదానికి వారసులం అవుతాము అనే సంగతులు బోధించటం వల్ల మనకి ప్రయోజనము ఉంది. దగ్గర ఉన్న బైబిల్ కాబట్టి ఈ బైబిల్లో ఉన్న అన్ని సంగతులు మనకే వర్తిస్తే పైపెచ్చు దేవుడు ఇశ్రాయేలీయులకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు కూడా మనకి కూడా వర్తిస్తాయి. ఎందుకంటే మన బైబిల్లో ఉంది కనుక. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. క్రైస్తవులమైన మనము ఏదైనా ప్రార్థనా కూటం పెడితే ఈ బోధకులు అనేక మంది ఏం బోధిస్తున్నారు అంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఫలానాలాగా ఆశీర్వదిస్తాడు అని దేవుడు ఇశ్రాయేలీయులకి ఇస్తానన్న ఆశీర్వాదాలని దీవెనలు మనకు బోధించటం అనేది జరుగుతూ ఉంది. క్రైస్తవులకి బోధించడం అనేది జరుగుతుంది. నేటి క్రైస్తవులకు దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాలు బోధించుకోకుండా ఈ బోధకులు వారిని మభ్యపెట్టి వారి దగ్గర ఏదో ధనాన్ని ఆశించి వారితో దేవుడు నిన్ను ఇలా దీవిస్తాడు, నిన్ను దేవుడు అలా దీవిస్తాడు అనేసి దేవుడు ఇశ్రాయేలీయులకి ఇస్తారన్న దీవెనలు ఆశీర్వాదాలని వాళ్ళకి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు విశ్వాసులు 10 రూపాయలు ఇచ్చే దగ్గర ఎంత ఇస్తారు? 100 రూపాయలు ఇస్తున్నారు. 10 రూపాయలు ఇచ్చే దగ్గర 100 ఇచ్చే దగ్గర 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మరి ప్రియులారా, మరి ఉన్నది ఉన్నట్లు చెప్తే ఈ ఆశీర్వాదాలన్నీ ఇశ్రాయేలీయులకి, ఇవి మనకి కాదు. అవి మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాలు బైబిల్లో మరొక దగ్గర ఉన్నాయి. వాటిని గురించి మనం చెప్పాలి అనేసి మనం చెప్పిన, లేకపోతే అలాంటి ఆశీర్వాదాలని క్రైస్తవులకి ఇవ్వబడిన ఆశీర్వాదాలని బోధించటం ద్వారా మరి విశ్వాసుల్లో జోషి రాట్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? 10 రూపాయలు ఇచ్చే దగ్గర 100 రూపాయలు ఇచ్చే దగ్గర 50 రూపాయలు ఇస్తున్నారు. లేకపోతే కొంతమందికి అసలు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈరోజు ఎలా తయారైపోయిందంటే క్రైస్తవ విశ్వాసులు ఏ ఏ రకంగానైనా సరే వాళ్ళని పొగడాలి, లేకపోతే వాళ్ళని మభ్య పెట్టాలి. ఇది అలవాటైపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, మరి ఉన్నట్లు చెప్తే బోధకులకు కానిక ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని బోధకులు కూడా మరి విశ్వాసులకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయాలకి అనుగుణంగా మరి బోధించటం అనేది జరుగుతూ ఉంది. ఒకనాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి జీవిస్తే దేవుడు వారికి ఎలాంటి ఆశీర్వాదాలని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు అనే సంగతుల్ని మనం లేఖనాల్లోంచి పరిశీలన చేద్దాం. ద్వితీయ దశకాండం 28వ అధ్యాయము 1-8 వచనాలు మనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు నీ మీదకి వచ్చును, నీకు ప్రాప్తించును. అలాగే 3వ వచనం చూస్తే నీవు పట్టణములో దీవించబడుదువు, పొలములో దీవించబడుదువు. 4వ వచనం నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద, నీ దుక్కిటెడ్లు, నీ గొర్రె మేకలు మందలు దీవించబడును. నీ గంపయు పిండియు పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదువు. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అనేసి ఇక్కడ రాయబడింది. ప్రియులారా, ఈ
ఈ వచనంలో మనం చూసుకుంటే దేవుడైన యెహోవా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తే ఏం జరుగుద్ది, ఎలాంటి దీవెనలు ఆయన అనుగ్రహిస్తాడు అనేసి చెప్పినటువంటి సంగతులు చూస్తే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇది ఎవరితో చెప్పిన మాట? ఇశ్రాయేలీయులతో చెప్పిన మాట. ఇది క్రైస్తవులతో చెప్పిన మాట కాదు. అలాగే నీ పట్టణము ఆ రెండో పాయింట్ ఏంటంటే నీ పట్టణములో దీవించబడుతూ అంటాడు. పట్టణంలో ఎవరితో చెప్పిన మాట? ఇశ్రాయేలీయులతో చెప్పిన మాట. పొలములో దీవించబడుతూ ఎవరితో చెప్పిన మాట? ఇశ్రాయేలీయులతో చెప్పిన మాట. గర్భఫలము దీవించబడదు, నీ భూఫలము దీవించబడును, నీ పశువులు మంద దీవించబడును, నీ దుప్పిటెడ్లు దీవించబడును, నీ గొర్రె మేకలు మందయ్య దీవించబడును, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెళ్ళే ఆ, వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడదు అనేసి ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో మనం ఒకటో వచనం నుండి 8వ వచనం వరకు రాయబడిన సంగతులు మనం చదివాం. ప్రియులారా, మరి ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో 7, 8 వచనాలు కూడా మనం చదువుదాం. ఈ వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, నీ నీ మీద పడు శత్రువులను యెహోవా నీ ఎదుట హతము చేయనట్లు చేయను. వారొక త్రోవలో నీ మీదకి బయటికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ పొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఇది ప్రియులారా, మరి దేవుడు మరి ఇశ్రాయేలీలతో చెప్తున్న మాట. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి జీవిస్తే ఈ దీవెనలన్నీ కూడా మీకు ఇస్తాను అని చెప్పాడు. ఈ దీవెనలన్నీ ఎవరికి ఇస్తానన్నాడు? ఎవరికి ఇస్తానన్నాడు అంటే ఇశ్రాయేలీలకి ఇస్తానన్నాడు. ఇశ్రాయేలీలకి ఇస్తానన్నాడు. మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో 11 నుండి 14 వచనాలు కూడా చూద్దాం. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పెద్దలతో ప్రమాణం చేసిన దేశము నా యెహోవా నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశముల మీదకి వర్షము దాని కాలముందు కురిపించును. నీవు చేయ కార్యములన్నీ కూడా ఆశీర్వదించును. ఆకాశమును తన నుంచి మంచి ధననిధి తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నటువంటి వాటిలో దేని విషయంలోనూ కుడికి గాను ఎడమకు గాని తొలగి అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్నాయడలా నీవు అనుసరించి నడుచుకొనవలసిన నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడుగా ఉండువు గాని క్రిందవాడుగా ఉండవు. ఇదండి దేవుడు ఇశ్రాయేలీలకి, నాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకి ఇచ్చినటువంటి దీవెనలు కానీ ఆశీర్వాదాలు కానీ. ఎప్పుడు ఇస్తానన్నాడు? నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా నువ్వు అనుసరించి జీవిస్తే ఇస్తానన్నాడు. అయితే ఇలాంటి ఆశీర్వాదాలని నేటి క్రైస్తవులకు బోధించటం వలన క్రైస్తవులకి లాభమా అంటే లాభము కాదు అనేది మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, అసలు బైబిల్ గ్రంథంలో దేవుడు క్రైస్తవులకి అనుగ్రహించిన ఆశీర్వాదాలు ఏంటి, క్రైస్తవులతో చెప్పినటువంటి క్రైస్తవులకి ఇస్తానన్న ఆశీర్వాదాలు ఏంటి, ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి, ఇది మనం తెలుసుకోగలిగినప్పుడు మరి మనకి చాలా స్పష్టంగా అర్థమవుద్ది. ఇశ్రాయేలీయులకి ఇస్తానన్న ఆశీర్వాదాలు శరీర సంబంధమైనవే. క్రైస్తవులకి దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాలు ఆత్మకు సంబంధించినవి, పరలోకానికి సంబంధించినవి, పరలోకానికి సంబంధించినవి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి.
క్రైస్తవులు దైవాశీర్వాదాలు. క్రైస్తవులు మనకు దేవుడు యేసుక్రీస్తులో పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. లేకపోతే దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుల చేత బోధింప చేశాడు. ఎక్కడుందన్నమాట? ఈరోజు క్రైస్తవులు శరీర సంబంధులు కాదు, శరీరానికి సంబంధించిన ఆశీర్వాదాన్ని గురించి ఈరోజు పరిశుద్ధాత్మ బోధలో లేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తే, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక. ఎందుకంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించారు. పౌలేమి చెప్తున్నాడు? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను అనే చెప్తున్నాడు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఈవులు ఏంటి, ఆత్మకి సంబంధించిన ఈవులేంటి, ఈసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందుల మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున నా ఐశ్వర్యము చొప్పున నాకున్నది నేను దానం చేస్తాను, లేకపోతే ఎవరికైనా ఇస్తాను. కానీ దేవునికున్న ఐశ్వర్యము ఏంటి? దేవుడికున్న ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అంటాడు. వీళ్ళ దేవుని ఐశ్వర్యము దేవుని ఐశ్వర్యం అనేది క్షయమైనవి కాదు, దృశ్యమైనవి కాదు, మరి నాశనం అయిపోయాయి కాదు, మరి అలాంటివి అనమాట. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. కాబట్టి ప్రియుల రక్తారాలు శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరమును, పర సంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వచ్చును. తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 10వ వచనం చూస్తే, ఆ క్రీస్తు యేసంట మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులో తెచ్చాడు. చూడండి, మరణము నిరర్ధకము చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులో తెచ్చాడు. మరణము నిరర్ధకము. దేనికి సంబంధించిన మరణం ఇది? శరీరానికి సంబంధించిన మరణం కాదు. మరణాన్ని నిరర్ధకం చేశాడు. యేసుక్రీస్తు మృతుల్లోండి తిరిగి లేవటం ద్వారా మరణము నిరర్ధకమైపోయింది. ఏం వెలుగులోనికి వచ్చిందంటే జీవము, అక్షయత. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో అక్కడ రాయబడిన మాటలు మనం చూద్దాం. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన, చూడండి ప్రియులారా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన స్వాస్థ్యము. చూడండి, ఆశీర్వాదం ఇది. స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మళ్ళా జన్మింపజేశాను. అంటే యేసుక్రీస్తు మృతుల్లోండి తిరిగి లేవటం ద్వారా ఏమొచ్చిందంటే జీవుతో కూడిన నిరీక్షణ వచ్చింది. అంతకు మునుపు చనిపోయిన వాళ్ళు ఏమవుతున్నారనేది ఒక నిరీక్షణ లేనటువంటి పరిస్థితి. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదనేసి పౌలు తెస్సలోనిక సంఘంతో మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే యేసుక్రీస్తు మృతుల్లోండి తిరిగి లేచేటంత వరకు కూడా మరి నిద్రించిన వారు, అంటే చనిపోయిన వారు ఏమవుతున్నారనే ఒక ఇది నిరీక్షణ అనేది లేనటువంటి పరిస్థితి. అయితే యేసుక్రీస్తు మృతుల్లోండి తిరిగి లేవటం ద్వారా ఏం జరిగింది? దేవుడు క్రీస్తును లేపాడు, మనలను కూడా తన శక్తి వలన లేపుతాడు అనే గొప్ప నిరీక్షణ. క్రీస్తును లేపిన వాడు క్రీస్తుతో కూడా బొమ్మను కూడా లేపి ఆయన ఎదుట నిలువబెట్టినని ఎరిగి మీతో మాట్లాడుతున్నానని పౌలు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే జీవముతో కూడిన నిరీక్షణ వచ్చేసింది. మరి అక్షయమైనదంట. మనకు వచ్చిన మా స్వాస్థ్యం ఎలాంటిది? మనకిచ్చిన స్వాస్థ్యం ఎలాంటిది? గొర్రెలు కాదు. ఏం చెప్తున్నారో మీకు అర్థం అవట్లేదు ప్రియులారా. బోధకులుగా ఉన్నటువంటి వారు గ్రహించండి, అర్థం చేసుకోండి. గొర్రెలు అవి ఇవి కాదు. దేవుడిచ్చే ప్రస్తుత కాలంలో ఆత్మ సంబంధులైన క్రైస్తవులకి దేవుడిచ్చే
ఆశీర్వాదాలు అక్షయమైన వంట, నిర్మలమైన వంట, వాడబారిన వంట, ఇవి స్వాస్థ్యము. ఈ స్వాస్థ్యం మనకు కలుగునట్లు అంటాడు. ఎలాంటి ఆశీర్వాదాలని క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకి ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయని మనకి చెబితే మనలో గొప్ప నిరీక్షణ, మన మనలో ఎదురు చూపు, మనలో స్థిరత్వము, మరి ఇవన్నీ దేవుని మీద నమ్మకము, ఇవన్నీ కలుగుతాయి. కానీ ఈ లోక సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, భూ సంబంధమైనవి, ఈ ఆశీర్వాదాలే మీకు ఇస్తాడు అని చెప్పేటటువంటి పరిస్థితి సాతాను అనేక మంది బోధకుల చేత క్రీస్తు సంఘంలో ప్రకటించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు చూద్దాం ప్రియులారా. ఎలాంటి ఆశీర్వాదం అంటే, ఒకటి పాప క్షమాపణ, రెండు రక్షణ, మూడు నిత్య జీవము, తర్వాత నాలుగు పరలోక పౌరసత్వము, ఐదు దేవుని కుమారత్వము, ఆరు దేవుని వారసత్వము, ఏడు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం. ఇవన్నీ కూడా దేవుడు మనమైన ఆత్మ కొరకు యేసుక్రీస్తులో సిద్ధపరిచినటువంటి ఈవులు లేక ఆశీర్వాదాలు. అర్థమవుతుందా? బోధకులు, ముఖ్యంగా బోధకులు విని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ బోధ మార్చుకోవలసినటువంటి అవసరం ఉంది. అలాగే విశ్వాసులు కూడా ఆ తప్పుడు బోధ నుండి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా శరీరానికి కావలసిన వాటి కోసమే క్రీస్తునందు విశ్వాసం ఉంచేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆత్మ చాలా విలువైనది. శరీరం కొద్ది కాలమే ఉంటుంది. కొద్ది కాలం ఉండి మన్ను కనుక మన్ను అయిపోతుంది. ఈ మన్ను కోసమే యేసుక్రీస్తు మన్ను అయిపోయే శరీరం కోసం యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నామా? వాటి కోసమే యేసుక్రీస్తు మనకి దీవెలను యేసుక్రీస్తులో దేవుడు మనకి దీవెలను ఆశీర్వాదాలు ఇస్తాడని నమ్ముతున్నామా? లేక మరణము లేని, ముగింపు లేని, నాశనము లేని, నిత్యము జీవించేటటువంటి ఆత్మ, ఈ ఆత్మకు ఆశీర్వాదాల కోసము, ఈ ఆత్మకు దీవెనల కోసము యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నామా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి పాప క్షమాపణ అంటాడు. పాప క్షమాపణ విలువ ఎంత చెప్పండి? పాప క్షమాపణ అంగట్లో దొరుకుద్దా? ఎక్కడైనా దొరుకుద్దా? ఎక్కడ దొరకదు. పాప క్షమాపణ అనేది ఎక్కడ? కేవలం యేసుక్రీస్తు తెలుగులో కార్చిన రక్తదారులలోనే మానవునికి పాప క్షమాపణ అనేది ఉంది అనేది బైబిల్లో చెప్తుంది, లేఖనాల్లో చెప్తా ఉంది. మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి కలుగజేసినటువంటి పాప క్షమాపణ యొక్క విలువ చాలా అతి గొప్పదంట. అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసిందే. అంత గొప్పతే ప్రియులరా. రక్షణ అనేది దేనికి రక్షణ? రక్షణ అనేది శరీరానికి రక్షణ, లేకపోతే ఆత్మకి రక్షణ? చాలా మంది నమ్ముతున్నది, చాలా మంది మోసపోతుంది ఏంటంటే, దేవుడు శరీరానికే రక్షకుడిగా ఉండటానికి యేసుక్రీస్తుని పంపించాడు. అసలు యేసుక్రీస్తు సెలవులో బలైపోయింది ఏంటంటే, మా శరీరాలకి రక్షణ, మాకు ఎలాంటి రోగాలు వచ్చినా, నొప్పులు వచ్చినా యేసుక్రీస్తు మాకు వాటన్నిటికీ పరిష్కారం అనేసి శరీరానికి రక్షణ కోసం, శరీర సుఖాల కోసం, శరీర ఆరోగ్యాల కోసమే యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచేటటువంటి పరిస్థితి. కానీ ఈ రక్షణ అనేది దేనికి కావాలంటే ఆత్మకు కావాలి. ఆత్మిక రక్షణ. ఇది రక్షణ అనేది శరీరానికి సంబంధించిన ఆశీర్వాదం కాదు. ఇది ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం, పరలోక విషయంలో ఆశీర్వాదం. ఇది ఎవరి ద్వారా మనకు అనుగ్రహించబడింది అంటే యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. ఈ ఈ ఈ రక్షణ మనం పరిశీలన చేస్తే, రక్షణ దేని నుండి రక్షణ కావాలి? దేనికి రక్షణ కావాలి? దేనికి రక్షణ కావాలంటే ఆత్మక రక్షణ కావాలి. ఆత్మకి దేని నుండి రక్షణ కావాలంటే నిత్య నరకము నుండి రక్షణ కావాలి. నిత్య నరకము నుండి రక్షణ కావాలి. ఇంకా ప్రియులారా, మనం చూస్తే నిత్య జీవము, నిత్యము జీవించేటటువంటి నిత్య జీవము. ఈ నిత్య జీవాన్ని గురించి దేవుడు వాగ్దానం చేశాడు అబ్రాహాముకి. అలాగే
పత్రికల్లో కూడా మనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే నిత్య జీవమును అనుగ్రహించుననిదే దేవుడు తానే మనకి చేసిన వాగ్దానము అనేసి అక్కడ రాయబడింది. దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరలోక విషయంలో మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే పరలోక పౌరసత్వం ప్రియులారా. ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మనిషి ఇద్దరు పురుషులు కలయికైతే బాహ్య పురుషుడి శరీరము, ఆంతర్య పురుషుడు ఆత్మ. అయితే ఈ బాహ్య పురుషునికి పౌరస్థితి ఎక్కడ ఉంది అంటే ఈ లోకంలో ఉంది. మరి ఆత్మకు పౌరస్థితి ఎక్కడ కావాలి? ఆత్మకు పౌరస్థితి ఆత్మ శరీరాన్ని విడిస్తే 2 స్థలాల్లోకి వెళుతుంది. ఒకటి నరకానికన్నా వెళుద్ది, లేకపోతే పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి ప్రియులరా, మరి మరి ఆ ఆత్మకి ఎక్కడ పౌరస్థితి కావాలి మనకి? ఆత్మకి పౌరస్థితి ఎక్కడ కావాలి మనకి? నరకంలో పౌరస్థితి కావాలా? పరలోకంలో పౌరస్థితి కావాలా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనం చూస్తే మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము అనేసి అక్కడ రాయబడింది. మన పౌరస్థితి అంటే శరీరానికి పౌరస్థితి కాదు. దేవుడు శరీరానికి ఇచ్చిన తీర్పు ఏంటంటే నువ్వు మన్ను కనుక నీ తిరిగి మన్నైపోతావు. మన్ను అనేది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దకు మరలా అవును అంటాడు. కాబట్టి మన్ను మన్ను అనే ఈ శరీరం మన్నైపోతే నేను మనము అనే ఆత్మ మరి దీని పౌరస్థితి ఎక్కడ ఉంటే పరలోకంలో ఉంటుంది. అయితే వీళ్ళరా మరొక సంగతి మనం ఆలోచిద్దాం. దేవుడు యేసుక్రీస్తులో పరలోక విషయంలో మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం ఏంటంటే గొప్ప ఆశీర్వాదం అంటే దైవ కుమారత్వం, దేవుని కుమారులుగా ఉండేటటువంటి పరిస్థితి. దేవుని కుమారులు రోమపత్రిక 8వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం ద్వారా దేవుని కుమారులై ఉన్నారు. తర్వాత ఏంటంటే దేవుని వారసులు అవటం, దేవుని తోడి వారసులు. దేవుని వారసులంట, క్రీస్తు తోడి వారసులంట. దేవుని వారసులు మనం, క్రీస్తు తోడి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేవునికి వారసులు. దేవుని కుమారులు అంటే ఏంటి? దేవునికి కలిగిన సమస్తానికి కుమారుడనగా వారసుడు. దేనికి వారసుడు? దేవుడికి కలిగిన సమస్తానికి వారసుడు. అందుకనే దేవుని వారసులు అవుతున్నాం. దేవుని క్రీస్తుతోడి వారసులు అవుతున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన క్రీస్తు తోడి వారసులము అవుతుంది. మనం పిల్లలమైతే వారసులమంట. ఎవరికి వారసులు? ఈ లోక సంబంధంగా ఒక ధనవంతుడికి వారసులైతే ఎంతో సంతోషపడతారు. కానీ ఒకసారి ఆలోచన, తన మాట ఉన్న సమస్తాన్ని, సర్వ సృష్టిని కలిగజేసి నిర్వహిస్తూ శాసిస్తున్నటువంటి దేవాతి దేవుడు ఎవరైతే ఉన్నారో పరలోకంలో ఉన్నటువంటి అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవాతి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రికి మనము వారసులు. మనం పిల్లలమైతే వారసులు, అనగా దేవునికి వారసులు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడితే, క్రీస్తు తోడి వారసులు. మరొక ఆశీర్వాదం ఏంటంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారు. తేజోవాసులు అంటే పరలోకంలో తేజోవాసులు ఉంటారు. ఆ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం పాలువారం ఉంటాం. ఎవరు తేజోవాసులు? తండ్రి అయితే దేవుడు తేజోవాసు, ఆయన సమీపింపరాని తేజస్సు ఆయన మాత్రమే వసించుతూ అమరత్వం కలవాడు అన్నాడు. అలాగే యేసుక్రీస్తు కూడా, ఆయన కూడా తేజోవాసి. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా. అంటే పరలోకంలో ఉన్నటువంటి తేజోవాసులైనటువంటి వారి స్వాస్థ్యము వారి యొక్క ఆస్తిలో, లేకపోతే వారి కలిగిన సమస్తానికి మనం పాలివారము అనేది రాయబడింది. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనంలో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారము మనకు పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలన దేవుని
బ్రతిమలాడుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇవన్నీ కూడా దేవుడు మనమైన ఆత్మకి యేసుక్రీస్తులో సిద్ధపరిచినటువంటి ఈవులు మరియు ఆశీర్వాదాలు. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఈ వీడియోలో చెప్పడానికి సమయం సరిపోదు. దేవుడు యేసుక్రీస్తు వారు అలాంటి ఆశీర్వాదాలను అనుగ్రహించాడు. మరి అలాంటి ఆశీర్వాదాలు చెప్పకోకుండా మనని ఎలా మోసం చేస్తున్నాడు? బైబిల్లో ఉన్నాయని చెప్పుకుంటూ మనకు అవసరం లేని సంగతులు లేవు. ఒకనాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలని నేడు దేవుడు మనకి కూడా అవి వర్తిస్తే అవి ఇస్తాడు అని చెప్పేటటువంటి పరిస్థితి. మరి మోసం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.